Out of 75 prestigious awards, sir got 35 national awards. 35 national awards, 3 state awards, such as CSIR Young Scientist Award also. Sir got in 2007 only, sir got CSIR Young Scientist Award. It's really very honor to విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. నింగి నేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం, చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. వస్తువు కదిలే గమనము ఫిజిక్స్, శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్, కాలం రాసే లెక్కలన్నీ కళ్ళకు చూపే మంత్రము ఫిజిక్స్, కాంతి వేగం గురుత్వ బలం అన్నీ దీని సత్యాలే. విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. మార్పులు చూపే హిస్టరీ, నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ, రంగుల మార్పు రసాయనిక తీర్పు అద్భుతమైన సమ్మేళనం, సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. ప్రాణం పలికే జువాలజీ, జీవన వేదపు అయినాలజీ, జంతు కోటి నడకల్లో దాగి ఉంది బయాలజీ, శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం, మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పచ్చని ప్రకృతి బాటని, విత్తనం వేసే రాణిని, ఆకులు చేసే ఆక్సిజన్ మనకు ఇచ్చే జీవమని, కొమ్మల పాట పూల తోట మొక్కల మౌన కావ్యం, అవనిని కాపాడే పచ్చదనమే విజ్ఞానపు అమర ధర్మం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు, విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు, నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు, విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు.
నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది? 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది. విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు. కన్న వాళ్ళ కన్నుల నిండుగా కన్న కలలు పండించు. అన్నవై ఆత్మీయతను ఆడపడుచు కందించు. అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు. మమతలంటూ తెలియని రోగికి ప్రేమ మందునందించు. 3 రంగుల జెండాలో నువ్వొక రంగువి కావాలి. భరతమాత నీలి నింగిలో రిప్పున నీవు ఎగరాలి. విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు. హవా నడుస్తుంది మీ సైన్స్ ఉన్నది. వెరీ గుడ్ వెరీ గుడ్. Happy National Science Day. This year theme is Women in Science. Catalyzing Vikasit Bharat. Wish you happy Science Day to all. Thank you. చదువే జీవిత గమనం, చదువే జీవిత గమ్యం. చీకట్లలో దీపం, వెలుగు దారి నేస్తం. అక్షరం ఒక ఆయుధం, ఆశలకు ఆరంభం. అడుగడుగునా తోడుండే మన బతుకుల సంబరం. చదువు అంటే కల కాదు, కలను చేరే దారి. చదువు అంటే మాట కాదు, మార్పుకున్నది. కన్నులు తెరిపించే శక్తి, కడలి దాటించేవాడా. కళ్ళలన్నీ కరిగించు, ఎల్లలన్నీ దాటించు. నిన్నటి బాధల కథలను నేటితో ముగించేది, రేపటి వెలుగు కలలను నిజమై నిలిపేది. పేదరికపు సంఖ్యలను ప్రశ్నించే ధైర్యం, పరాజయాన్ని విజయంగా మార్చే మార్గం. చదువు అంటే పరుగు కాదు, లక్ష్యపు ప్రయాణం. చదువు అంటే శ్రమ కాదు, సమాజ నిర్మాణం.
మనసు మెరిపించే జ్ఞానం, మతిని వెలిగించే దీపం, చదువే మన భవిష్యత్తుకు బంగారు శిల్పం. చిన్న చేతుల్లో పుస్తకం, లోకానికి పెద్ద వెలుగు, నలిగిన కలలకు చదువే నమ్మకపు ప్రాణం. ఓడిపోకు, ఆగిపోకు, నేర్చుకుంటూ సాగిపో. నీ చదువే నీ శక్తి అని లోకానికి చాటి చెప్పు. చదువే జీవిత గమనం, చదువే జీవిత గమ్యం, మనిషిని మేలు కొలిపే మహత్తర సత్యం. ఈరోజు చదువు విత్తితే రేపటి విజయానం, చదువుతోనే మారుతుంది దేశం దిశాగమనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువులోన దాగిన మర్మం, తెలుపుటే దీని పరమార్థం. నింగి నేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం, చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. వస్తువు కదిలే గమనము ఫిజిక్స్, శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్, కాలం రాసే లెక్కలన్నీ కళ్ళకు చూపే మంత్రము ఫిజిక్స్, కాంతి వేగం గురుత్వ బలం అన్నీ దీని సత్యాలే. విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పదార్థాల కలయిక కెమిస్ట్రీ, మార్పులు చూపే హిస్టరీ, నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ, రంగుల మార్పు రసాయనిక తీర్పు అద్భుతమైన సమ్మేళనం, సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. ప్రాణం పలికే జువాలజీ, జీవన వేదపు ఐనాలజీ, జంతు కోటి నడకల్లో దాగి ఉంది బయాలజీ, శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం, మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటే దీని పరమార్థం.
తరగని ప్రకృతి బాటని విత్తనం వేసే రాణిని ఆకులు చేసే ఆక్సిజన్ మనకు ఇచ్చే జీవమని కొమ్మల పాట పూల తోట మొక్కల మౌన కావ్యం అవనిని కాపాడే పచ్చదనమే విజ్ఞానపు అమర ధర్మం విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం నింగి నేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం ప్రశ్నలే దీనికి పునాదులు ప్రయోగాలే దీనికి ప్రాణాలు వస్తువు కదిలే గమనము ఫిజిక్స్ శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్ కాలం రాసే లెక్కలన్నీ కళ్ళకు చూపే మంత్రము ఫిజిక్స్ కాంతి వేగం గురుత్వ బలం అన్నీ దీని సత్యాలే విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే విజ్ఞానమే ఒక వీక్షణం ప్రకృతిని చదివే అన్వేషణం అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం Out of 7, Sir S. Sridhar Garu, who is a chemical engineer. నేను మళ్ళీ క్వశ్చన్స్ వేస్తా సార్ డిగ్రీ ఏంటి, సార్ క్వాలిఫికేషన్ ఏంటి, సార్ ఎందులో రీసెర్చ్ చేశారు, ఒక్కటి కాదు రెండు కాదురా, మీకు మొన్ననే మనం ఇంటి కంట్రీకి పాలన అందించిండు తెలుస్తుందా. సో అట్లా సో మెనీ సైంటిస్టుల సాక్రిఫైస్ ఉంది. మరి సార్ ఒకటి కాదు రెండు కాదు, more than 75 projects. Give him a big round of applause, children. More than 75 projects. Welcome our principal ma'am to deliver her speech. Respected Chief Guest, S. Sridhar Sir, the Grade 1 scientist in IICT, and teachers and my dear students. So today we have to celebrating the National Science Day, and last 1 week we have to do many activities regarding Science Carnival. So every day we have to introducing the worldwide scientist, national scientist and state scientist. Today we have to see the live scientist here. So scientist lo textbook lane undaru. Prime Minister kuda oka program icharu, జిజ్ఞాస అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో ల్యాబ్లో జరిగే రీసెర్చ్ ఆ 4 గోడల మధ్యలోనే జరగొద్దు. రీసెర్చ్ అసలు ఏం జరుగుతుంది, కరెంట్ టాపిక్స్ ఏంటి, దేనిపైన జరుగుతుంది అనేది ప్రతి స్టూడెంట్ దగ్గరికి రీచ్ అవ్వాలి అనేది దాని గోల్. ద ప్రోగ్రామ్ ఈజ్ జిజ్ఞాస. సో జిజ్ఞాస గురించి సార్ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. సార్ కూడా వెరీ క్యూరియస్. ఆ రీసెర్చ్ ల్యాబ్కే పరిమితం అవ్వద్దు. రీసెర్చ్ అనేది స్టూడెంట్ లెవెల్కి తెలియాలి. ఏ టాపిక్స్ పైన రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్కి టాపిక్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మీ లోపల ఒక క్యూరియాసిటీని నింపడానికే మనము ఒక మాట, సార్ రండి ఇక్కడ మాకు అరౌండ్ 1500 to 1800 చిల్డ్రన్ ఉన్నారు అని అంటే సార్ ఒప్పుకొని మన స్కూల్కి వచ్చారు.
దానికోసం మనం సార్కి వన్స్ అగైన్ వీ హ్యావ్ టు సెట్ థ్యాంక్ యూ చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. సో వీఆర్ ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. Respected principal madam, economics teacher madam, and biology teacher sir, all the excellent teachers here at Bogaram school. I'm really very delighted to be here. చాలా సంతోషంగా ఉంది. క్యాంపస్లో ఫస్ట్ నేను వచ్చిన తర్వాత నోటీస్ చేశాను, చాలా గ్రౌండ్స్ చాలా పెద్దగా ఉంది గేమ్స్ కోసం. సో గేమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో సోషల్ మీడియా మానేసి మనము గేమ్స్లో ఫోకస్ చేయాలి. సో నేను చిన్నప్పుడు కూడా నేను ఫస్ట్ క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను స్కూల్ తర్వాత. సో అప్పుడు హ్యాండ్ పంప్ ఆపరేటెడ్ సిస్టమ్ పెట్టాము. 32 సిస్టమ్స్ ఆల్ ఓవర్ ఇండియా, కేరళ, అస్సాం, ఒరిస్సా, బెంగాల్లో ఇన్స్టాల్ చేసాము. మేడం అండ్ ప్రత్యేకంగా సైన్స్ ఉపాధ్యాయులకు మరియు మన చిన్నారులకు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ సిట్ డౌన్. సైన్స్ అంటేనే ఒక ప్రపంచనం, సైన్స్ అంటే ఒక ఉత్పాతం, సైన్స్ అంటేనే ఒక ప్రళయం, ఒక జలపాతం. అంటే ఏమైందిరా? అయ్యో ఏమైందిరా? అయ్యో అయ్యో లచ్చక్క, నా కొడుకుకి ఏమైందో చూద్దురావే. అయ్యో పోచక్క